అంచనాలకు అందని ఓటర్ నాడి. నిశ్శబ్దంగా సాగిన లోక్సభ పోలింగ్ చైతన్యం చూపిన గ్రామీణ ఓటర్లు. పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభం లెక్కలేసుకుంటున్న పార్టీలు అభ్యర్థులు. అయితే దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని అంశాలున్నాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఏమైంది అంటే మీరు పట్టణ ప్రాంతాలలో ఓటు బ్యాంకు పెరగలే, పట్టణ ప్రాంతాలలో అధికార పార్టీ మీద వ్యతిరేకత రాలే. ఎక్కడొచ్చింది? గ్రామీణ ప్రాంతంలో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఈ భయంకరమైన వ్యతిరేకత ఎవరికి అయింది అనేది ఒక్కసారి మనం చూడాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే సైలెంట్ ఓటింగ్ మొగ్గింది ఎవరకు. ఇప్పుడు అభ్యర్థులు 17 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులకు దాదాపుగా జూన్ 4వ తారీఖు దాకా సుక్కలు ఏంది అంటే ఇక పండుకుంటే నిద్ర రాదు, అన్నం తినబుద్ధి అది, ఇక వాళ్ళ బాధలు వాళ్ళ ఆందోళన అంతా కాదు. గెలుస్తామా లేదా, గెలుస్తే పరిస్థితి ఏంది, గెలవకపోతే పరిస్థితి ఏంది అనేది ఎవరి అంచనాలలో వారు పడింది. గెలుపు ఎవరికి వరిస్తుంది, ఓటమి ఎవరు, వీరతిలకం ఎవరి నొదుటున మెరుస్తుంది, ఎవరికి మెరవదు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే గ్రామాలకు సంబంధించి చైతన్యవంతమైన ఓటర్లు చూపెట్టిలు. గ్రామీణ ప్రాంతాలలో ఎందుకు చూపెట్టిలు అనేది ఒకటి చర్చ. ఒకటి 150 రోజులు అంటే దాదాపుగా 5 నెలలు అయిపోయింది. 5 నెలలు అయిపోయిన తర్వాత ఈ 5 నెలలకు సంబంధించి ఎవరు ఇబ్బంది పడ్డారు? గ్రామీణ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు. దేనికోసం ఇబ్బంది పడ్డారు అంటే పెట్టుబడి సాయం కానీ, దాంతోపాటుగా రైతు బంధు కానీ, లేదా రైతు బీమా కానీ, దాంతోపాటు కరెంటు కోతలు కానీ వీటితో పాటుగా కొన్ని అక్రమ కేసులు బనాయించడం, దాంతోపాటుగా కూడా సారే రావాలి, కేసీఆరే రావాలని బస్సు యాత్ర ఏదైతే అయితేందో బీఆర్ఎస్ పార్టీ వర్కౌట్ అయినట్టుగా కొంతమేరకైతే సమాచారం అందుతుంది. సో పల్లెలలో సమస్యలు అయితే ఈ విధంగా ఉన్నాయి. దాంతోపాటు పండించిన పంట కొనుగోలు చేయకపోవడం, ఇవి గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులను ఉక్కిరి బిక్కిరి చేసినాయి. ఒక రకంగా చెప్పాలంటే నరకం చూపెట్టినాయి. సో ఓటరు చాలా క్లియర్గా కూడా గ్రామీణ ప్రాంతంలో సమస్యలు తారాస్థాయికి కాదు, రైతన్నలు అన్ని రకాలుగా కూడా నష్టపోవడం మొదటి అంశమైతే, ఇక్కడ యువత కూడా పూర్తి స్థాయిలో కూడా నష్టపోయిన దాఖలాలు చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఈ 2 అంశాలకు సంబంధించి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టమని రాజకీయ విశ్లేషకులు ఖచ్చితంగా వాదిస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఓటరు గత అసెంబ్లీ ఎన్నికలలో 1.37% అనుకుంటా ఏది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి. బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రాంతంలో గెలిచింది కానీ పల్లెలలో ఓడిపోయింది. కేసీఆర్ బస్సు యాత్ర ఇప్పుడు పల్లెలలో గెలిచింది, పట్టణ ప్రాంతంలో కూడా గెలిచింది, ఇక్కడ కూడా ఓడిపోలే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా మట్టికి వేచి చూస్తున్నాయి. ఎందుకు అంటే దాదాపుగా కూడా ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా 20 రోజులు ఎదురు చూపులే. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అప్పటి వరకు ఎవరు దేన్ని నమ్మనీకి లేదు. ఇక 4న కౌంటింగ్ లోక్సభ సంపూర్ణ ఫలితాలు జూన్ 4వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఇక్కడ 1వ తారీఖు మాత్రం ఖచ్చితంగా కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అవుతాయి. తెలంగాణలో పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది మొదటి అంశం. ఇక ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో పెత్తనం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక స్పష్టమైన మెజార్టీతోని బీజేపీ కానీ లేకపోతే ఇతర పార్టీలు ఎదిరావు, అన్ని కూటమిలు కలిసిపోతాయి అనేది ప్రాంతీయ పార్టీల అప్పుడు పెత్తనం ఉంటుంది అంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. సరే రేపు పొద్దుగాల అధికారంలోకి ఎవరు వస్తారు ఎవరు రారు అనేది సెకండరీ వదిలేస్తే మాత్రం ద్రవిడులను చూసుకి తెలంగాణ కాదు యావత్తు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా నేర్చుకోవాలి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఆల్టర్నేట్ ఒకటి కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ ఒక నియంత పాలనలా అంటే వన్ మ్యాన్ షోలో వెళ్ళిపోయిందని కొందరు విమర్శిస్తూ ఉంటే లేదు అనేది మరికొంతమంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇంకొంతమంది. సో 2 జాతీయ పార్టీలే కాదు, పరిపాలన అనేది మనం గతంలో కూడా ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి ఇక్కడ ఉండే రాజులు కానీ ఇక్కడ ఉండే సంస్థానాలు కానీ అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనం స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి వీలైంది. ఎందుకంటే బ్రిటిష్ వారిని తన్ని కొట్టడానికి అందరి శక్తులు ఒడ్డిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే దేశంలో కేవలం 2 జాతీయ పార్టీలే కాదు, ప్రాంతీయ పార్టీలకు కూడా మన ఉనికిని ప్రాంతీయ పార్టీలను కూడా
కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మీరు చాలా మట్టికి చూడొచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో ఉన్న వ్యక్తుల మీద కేసులు కానీ, సిబిఐ, ఈడీ, ఐటీ ఇతరత్ర దాడులు జరగడం, ఆ తర్వాత వాళ్ళు కండువా మారవంగానే వాళ్ళు కడిగిన ఆనిముత్యం అయిపోవడం, వాళ్ళ మీద ఎలాంటి రూమర్ కానీ ఎలాంటి ఫిర్యాదులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోయిన సంఘటనలు క్లియర్ కట్గా మనం చూసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో నేనేమంటున్నానంటే చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీల మనుగడ ఆయా రాష్ట్రాలకు చాలా అవసరం. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. సో ఇక్కడ